హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? డిన్నర్ అయిపోయింది కదా. 7:30 కల్లా చేసేయమని చెప్పి చాలాసార్లు మనం చెప్పాము, గుర్తుంది కదా. 7:30కి చేయండి, ఒక హాఫ్ అన్ అవర్ స్టడీగా కూర్చోండి. సో దాని తర్వాత పోస్ట్ వాక్ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా చేయాలి. సో అలాగేంటంటే ఎర్లీగా స్లీప్ కూడా వెళ్ళాలి, లేకపోతే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. చూడండి, స్టాక్ మార్కెట్లో సో ఈరోజు వచ్చిన మెరుపు తుఫాన్ సూచన నిజమా? చూద్దాం. అలాగే త్వరలో నిఫ్టీ అక్కడ దాకా వెళ్తుందా? సో బ్లర్ వేసాను, మీ ఇష్టం వచ్చిన నెంబర్ అక్కడ వేసుకోవద్దు, వీడియో చూడండి. చూడండి సార్, డిక్సాన్ టెక్, మారుతి, చోలా ఫిన్, ఈ ముద్ర, యూపీఎల్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, వీటి గురించి ఒక లుక్ వేద్దాం. వాటికి సంబంధించిన రిజల్ట్స్ ఉంటే డిస్కస్ చేద్దాం. సో అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ముగిద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని ఒక లైక్ వేసుకుందాం. కొత్త వాళ్ళైతే నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను, ఒకసారి వీడియో జాగ్రత్తగా చూడండి. కొంచెం ముందుకెళ్తే ఏంటంటే ఆటోమేటిక్గా మీరే సబ్స్క్రైబ్ చేసి తీరతారంతే. సో అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వెన్ యు ఆర్ సబ్స్క్రైబింగ్. చూడండి ఫ్రెండ్స్, మన స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాం. సో మనం మంత్లీ చార్ట్ చూస్తే డేటా అంతా కూడా మన ఎకానమీ ఎంత స్ట్రాంగో తెలుస్తుంది. సో అయితే ఒకసారి చూడండి, మనం డైలీ చార్ట్కి వెళ్ళి చూద్దాం. సో డైలీ చార్ట్లో ఏం జరుగుతుంది అని చూస్తే చూడండి, బడ్జెట్ డే క్యాండిల్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. సో మేడం ఇచ్చే సర్ప్రైజ్లు, షాక్లు మనందరికీ తెలుసు. సో మేడం ఏంటంటే సర్ప్రైజ్ కాకుండా నేను షాక్ ఇచ్చారు. సో F&O సెగ్మెంట్కి సంబంధించిన ఎస్టీడీ ట్యాక్స్ అనేది పెంచడంతో ఏంటంటే సో మార్కెట్కి నచ్చలేదు. అలాగే ఏంటంటే సో ట్యాక్స్ బెనిఫిట్లు, జిఎస్టీ కలెక్షన్ రిడక్షన్ అవన్నీ కూడా ఏంటంటే లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ బడ్జెట్లోనే జరిగిపోయింది కాబట్టి ఈ ఇయర్ దాని తాలూకా ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేము అని చెప్పి మనం డిస్కస్ చేసాము. అదే జరిగింది. అయితే పిఎల్ఐ స్కీమ్స్, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన సపోర్టు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెద్దపీట వేయటం, సో ఎట్లాంటివి ఏంటంటే సో మనం ఊహించిందే అవన్నీ కూడా ఏంటంటే చేశారు. అయితే స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇన్వెస్టర్స్కి అంటే ఎఫ్ఐస్ అట్లాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎక్కడైనా గ్రోత్ ఉంటే ఏంటంటే అక్కడికి వెళ్ళిపోతారు. సో లాస్ట్ ఇయర్ జిఎస్టీ కలెక్షను, ఇన్కమ్ ట్యాక్స్ రిడక్షను, వాటిలో స్లాబ్స్లో చేంజెస్, ఇట్లాంటి వాటి వల్ల మన ఎకానమీ గ్రో అవుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సో అయితే ఇప్పుడు కూడా గ్రోత్ లేకపోలేదు, కానీ ఏంటంటే బూస్టర్స్ అనేవి లేవు. సో కానీ టూ మచ్ బూస్టర్స్ ఇస్తే ఏంటంటే మళ్ళీ కంట్రీ యొక్క ఎకానమీ అనేది రెషన్కి వెళ్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగానే తీసుకున్నారు. కాకపోతే ఈ స్టెప్స్ వల్ల సో చూడండి ఫ్రెండ్స్, ఎర్నింగ్స్లో కనుక అంటే కంపెనీ యొక్క ఎర్నింగ్స్ బాగుండి గైడ్లైన్స్లు బాగుంటే అందుకుంటుంది. కానీ గవర్నమెంట్ ఇప్పుడు తీసుకున్న డెసిషన్స్ వల్ల సో దీని థింగ్ వల్ల అయితే కనుక మార్కెట్ ఏంటంటే అనుకున్నంత వేగంగా వెళ్ళదు. ఎందుకంటే ఆల్రెడీ ఏంటంటే గతంలో తీసుకున్న తాలూకా థింగ్స్ వల్ల మార్కెట్ ఆల్రెడీ ఏంటంటే సో దగ్గరగా ఆల్ టైమ్ హైలోనే ఉంది. సో ఇక్కడ నుంచి ముందుకు కదలాలి అని అంటే ఎర్నింగ్స్లో దమ్ముంటే తప్ప సో మనకి ఎగబడి ముందుకు వెళ్ళదు. కాబట్టి ఏంటంటే ఎర్నింగ్ సీజన్ నడుస్తుంది కాబట్టి బిగ్గర్ కంపెనీస్ యొక్క Q3 ఎర్నింగ్స్ మంచిగా వచ్చి వాళ్ళ గైడ్లైన్స్లు బాగా ఇచ్చిందనుకోండి, ఈ బడ్జెట్ పెట్టిన బాధని స్టాక్ మార్కెట్ అనేది మర్చిపోతుంది. కానీ సో Q3 ఎర్నింగ్స్లో డీవియేషన్ వస్తే సో బడ్జెట్ వల్ల వచ్చిన ప్రాబ్లం, సో టూ మచ్గా బడ్జెట్ వల్ల ప్రాబ్లం అని నేను చెప్పను. సో ఈ ఎస్టీడీ ప్రాబ్లం అనేదే ఈ F&O సెగ్మెంట్కి సంబంధించిన థింగ్స్ వల్లే సో ఈ స్టాక్ మార్కెట్లో నిన్న పడ్డ ఎఫెక్టు. అయితే ఏంటంటే ఓవరాల్ ఎకానమీని నెగిటివ్గా ఇంపాక్ట్ చేసే థింగ్ అయితే కాదు. కాబట్టి ఈ బడ్జెట్ వల్ల మనం మార్కెట్ పడింది, కానీ సో పీపుల్ F&Oని ఆ నెగిటివ్ న్యూస్ని తీసుకున్నారు. అలాగే మనకి లడ్డు మిఠాయిలు ఏంటంటే ఈ బడ్జెట్లో లేవు. సో అందువల్ల ఏంటంటే పీపుల్ అలా కన్సిడర్ చేశారు తప్ప సో ఇక్కడ నెగిటివ్గా మనం పెద్ద టూ మచ్గా మన ఎకానమీ గురించి చెడుగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే నాకేం కనిపించట్లేదు. సో అపార్ట్ ఫ్రమ్ F&O సెగ్మెంట్ అంటే స్టాక్ మార్కెట్కి సంబంధించిన ట్యాక్స్ అనేది అది కూడా గవర్నమెంట్కి బెనిఫిటే. సో అలాగే ఏంటంటే ఈ F&O సంబంధించిన ట్యాక్స్లు పెంచిన, డెరివేటివ్ సంబంధించిన ట్యాక్స్లు ఎందుకు పెంచారో కూడా కారణం చెప్పారు. 90% ఆఫ్ ది పీపుల్ అటువైపు లూజర్స్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ వైపు పీపుల్ ఆలోచిస్తారేమో అని. కానీ అట్లాంటిది జరగదు. ఎందుకంటే మనం వరల్డ్లో డెవలప్ అయిన కంట్రీస్ గురించి చూస్తే కనుక ట్యాక్స్లు ఎక్కువైనా కూడా డెరివేటివ్ సెగ్మెంట్ వైపే వెళ్తారు. సో పీపుల్కి అదే నచ్చింది, అంతే కదా. సో మద్యపానం హానికరం, సో ఆరోగ్యానికి హానికరం. కానీ ట్యాక్సులు పెంచిన పీపుల్ ఆపుతున్నారా? ఆపట్లేదు. పాపం గవర్నమెంట్ కూడా ఏంటంటే
ఈ F&O సెగ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆపితే ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయని, ఇన్వెస్ట్మెంట్ పెరిగితే కనుక మన ఎకానమీకి బెనిఫిట్. ఎందుకంటే కంపెనీస్కి ఏంటంటే రియల్గా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కావాలి, కానీ డెరివేటివ్ సెగ్మెంట్స్లో ట్రేడ్ చేసేవాళ్ళు ఎవరికి అవసరం లేదు, అదనమాట. సో ఆ స్టెప్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సో మనకి గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్యాక్స్ కలిసి వస్తుంది. మన పాయింట్ ఆఫ్ వ్యూలో డెరివేటివ్స్ చేసే వాళ్ళకి ఏంటంటే అది నెగిటివ్లాగా కనిపిస్తుంది. కానీ మార్కెట్ పడింది కాబట్టి భూతత్వంలో చూస్తున్నాం. కానీ ఓవరాల్గా ఎకానమీకి, ఇప్పుడున్న ఎకానమీకి టూ మచ్ బూస్టర్స్ ఇచ్చినా కూడా లాంగ్ రన్లో మనం ఏంటంటే ఎఫెక్ట్ అవుతాము. కాబట్టి నా హానెస్ట్ రివ్యూ ఏంటి అని అంటే, సో బడ్జెట్లో మిఠాయిలు లడ్లు లేవు, కానీ సో ఇక్కడ మనకేంటంటే బాధించే థింగ్స్ అయితే కనుక పెద్దగా లేవు అని చెప్తాను. ఆ తీసుకున్న డెరివేటివ్ సెగ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాళ్ళు మంచి కాజ్తోనే తీసుకున్నారు. అది ఓవరాల్గా ఏంటంటే లాంగ్ రన్లో మనకి అంటే ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్ది గొప్ప పెంచే అవకాశం, అలాగే పీపుల్ని మ్యూచువల్ ఫండ్స్ వైపు, ఎస్ఐపి వైపు మూవ్ చేసే అవకాశం ఉంది అనేది చెప్తాను. అలాగే ట్యాక్సుల రూపంలో మళ్ళా వాళ్ళు ఖజానాన్ని పెంచుకుంటున్నారనే విషయం కూడా మనకి సుస్పష్టం. అయితే మార్కెట్ ఏంటంటే అంత ఈజీగా మనం ఇక్కడ చెప్పినట్లు కంక్లూడ్ చేసినట్లు సో మార్కెట్ మర్చిపోదు. ఏదైతే నిన్న ఈ క్యాండిల్ అనేది డౌన్ సైడ్కి సింబాలిక్గా పడింది, మరి ఈరోజు సో ఎందుకని గ్రీన్ క్యాండిల్ పడింది అని అంటే చూడండి, ఆల్రెడీ బడ్జెట్ వల్ల నెగిటివ్గా మారిన పీపుల్ సెల్ మోడ్లోకి వెళ్తారు. సో ఈరోజు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది రిటైల్ పీపుల్ ఏంటంటే సెల్ మోడ్లోనే ఉంటారు ఎర్లీ మూమెంట్స్లో. అలాంటప్పుడు ఏంటంటే రీటైల్ పీపుల్ సెల్ మోడ్లో ఉన్నప్పుడు ఇన్స్టిట్యూషన్స్ సెల్ చేయాలంటే సాధ్యం కాదు. ఒక బై సెల్ జరిగితే తప్ప స్టాక్ మార్కెట్లో ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. కాబట్టి బల్క్లో సెల్ చేయాలి అంటే నిన్న చేశారు. సో నిన్న కూడా బల్క్లో చేయడం సాధ్యం కాదు, ఎందుకంటే కొద్దిగా డ్రాప్ అవ్వగానే పీపుల్ ప్యానిక్ అవుతారు, ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వక అది డ్రాప్ అనమాట, అంత హ్యూజ్ డ్రాప్. సో భయం ఎప్పుడు అంటే ఫాల్ ఎప్పుడు కూడా ఏంటంటే భయంకరంగా కనిపిస్తుంది. రీజన్ ఏంటంటే పీపుల్ యొక్క ఫీర్ ఉంటుంది అక్కడ, అదనమాట. సో కానీ సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే షార్ట్ కవరింగే చేశారు. సో కొద్దిగా పైకి వస్తే ఏంటంటే అది రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందో తెలియదు, కానీ ఈ హైయర్ లెవెల్లో నుంచి ఏంటంటే మళ్ళా కిందకి మార్కెట్ని గుంజుతారు. సో సేమ్ థింగ్ ఏంటంటే Q3 నడుస్తుంది కాబట్టి ఏదైనా బిగ్గర్ కంపెనీస్ యొక్క రిజల్ట్స్ పాజిటివ్గా ఉంటే మళ్ళీ మార్కెట్ దానికి తగ్గట్టుగా డైనమిక్గా వెళ్తుంది. అది స్టాటిక్గా ఆప్షన్స్ తీసుకోవడానికి 24Kకి వెళ్తుంది, 23Kకి వెళ్తుంది, వచ్చే 2 నెలల్లో ఎలా ఉంటుంది. సో అట్లాంటి అద్దురాయిలు మనం వేయలేం స్టాక్ మార్కెట్కి. సో ఆకాశం ఎత్తెంత చెప్పగలమా? లేదు. భూగోళం అంటే పాతాళం లోతెంత చెప్పగలమా? లేదు. సో అలాగేంటంటే స్టాక్ మార్కెట్లో కూడా ఏంటంటే కరెక్ట్గా అలా పైకి వెళ్తుంది ఇలా వెళ్తుందని చెప్పలేం. ఆ మూమెంట్తో పాటు మనం ట్రావెల్ చేయటమే. చెప్పాను కదా, ఓవరాల్గా డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది, ఇవాళ వచ్చినది షార్ట్ కవరింగే. హయ్యర్ లెవెల్ నుంచి మళ్ళీ ఏంటంటే మార్కెట్ని నరుగుతారు, అందులో డౌటే లేదు. కానీ మీన్ వైల్ ఏంటంటే Q3 లైక్ ఏదైనా బజాజ్ ఫినాన్సో, HDFC బ్యాంకో, రిలయన్సో అట్లాంటి కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్, ఇన్ఫోసిస్, TCS అట్లాంటి వాటి యొక్క ఎర్నింగ్స్లో కనుక మంచి బూస్టింగ్ వచ్చి గైడ్లైన్స్లు బాగున్నాయి అనుకోండి, మార్కెట్ ఏంటంటే ఈ బడ్జెట్ థింగ్ మర్చిపోద్ది. అలాగే బడ్జెట్ని పెద్ద నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి సో ఈ ఫాల్ అనేది కూడా ఏంటంటే టూ మచ్ డౌన్ సైడ్కి వెళ్ళకపోవచ్చు, అన్లెస్ Q3 రిజల్ట్స్, బిగ్గర్ కంపెనీస్ యొక్క రిజల్ట్స్ బాగోకపోతే తప్ప పెద్ద చెడేం లేదు. కానీ ఏంటంటే ప్రస్తుతానికి మనం ప్రెజెంట్లో ఉండాలి, స్టాక్ మార్కెట్లో అయినా లైఫ్లో అయినా. కాబట్టి ప్రెజెంట్ మూమెంటం డౌన్ సైడ్. సో ఇవాళ ర్యాలీ వచ్చింది, షార్ట్ కవరింగ్ ర్యాలీ. రేపు హయ్యర్ లెవెల్ అంటే రేపా ఎల్లుండా అది మనం చెప్పలేం, కానీ ఈ హయ్యర్ లెవెల్లోకి వెళ్తే మళ్ళీ కింద పడే మూమెంట్ని మనం క్యాప్చర్ చేస్తే సో మనం అద్భుతంగా ఏంటంటే ఒక దృశ్యకావ్యాన్ని చూడొచ్చు అనమాట ఫాల్ని. సో అట్లీస్ట్ ఏంటంటే కొంచెం డిస్టెన్స్ ట్రావెల్ చేయొచ్చు కళ్ళతో, అదనమాట. కాబట్టి సో నిన్న మనం ఆ ఫాల్లో మనం వెళ్ళినా ఇబ్బంది పడతాం మార్కెట్లో. సో కాదు, సో ఇనిషియేషన్స్ కూడా ఏంటంటే నిన్న ఎన్ని సెల్ చేయగలుగుతారు, అలాంటి మూమెంట్లో చేయలేరు. కాబట్టి ఏంటంటే వాళ్ళు సో ఆరిజిన్కి అంటే ఆ మొదలకు తీసుకొచ్చి ఏంటంటే మార్కెట్ని నరుకుతారు, అందులో డౌటే లేదు. సో కాబట్టి సో ఫాల్ అనేది కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సో అన్లెస్ అంటిల్ ఏదైనా బిగ్గర్ కంపెనీ యొక్క Q3 రిజల్ట్స్ సపోర్ట్ చేస్తే తప్ప సో కొన్నాళ్ళు ఏంటంటే మార్కెట్లో డౌన్ మూమెంటం అనేది కొనసాగుతుంది. సో ఎవ్రీడే ఫాల్ అనేది స్టాక్ మార్కెట్లో ఉండదు, ఎవ్రీడే ర్యాలీ కూడా ఉండదు. కానీ ఓవరాల్గా ఎటు పోవాలని చూస్తుంది, మార్కెట్ యొక్క ఇంటెన్షన్ ఏంటి, మార్కెట్ మధ్యలో ఏముంది అని తెలుసుకోవాలి అని అంటే అది కిందకి వెళ్తుంది. కాబట్టి హయ్యర్ లెవెల్ నుంచి సెల్ అండ్ ర్యాలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్ని అబ్జర్వ్ చేస్తారు పీపుల్ అని చెప్తాను. సో అది ఫ్రెండ్స్. అలాగే రేపు హయ్యర్ లెవెల్ నుంచి ఎక్కడికి డిప్ అవుతుంది అనేది మీరు లైవ్లో చూడండి అనేది చెప్తాను. నేను కూడా అబ్జర్వ్ చేస్తాను అని చెప్తాను అనమాట. సో చూడండి సార్, అలాగే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో కాన్సెప్ట్స్ నేర్పిస్తూ ఉన్నాను. సో మీరు కూడా చూస్తూ ఉన్నారు కదా. సో ఈరోజు కూడా ఏంటంటే సో టెంపరీ ర్యాలీ రావచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాను.
సో మార్నింగ్ 10:15 అప్పుడు సో మార్కెట్ గ్రీన్లోనే ఉంది. సో దట్టు ఏంటంటే కాస్త డ్రాప్ కూడా అయింది. కానీ మనం టెంపరరీ ర్యాలీ రావచ్చు. సో కానీ దాన్ని మీరు షార్ట్ కవరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూడాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పా కదా. పడవలో సో నలుగురు అటు నలుగురు ఇటు ఉన్నారనుకోండి, బ్యాలెన్స్ ఉంటుంది. నలుగురు ఇటు నలుగురు కూడా ఇటే ఉన్నారనుకోండి, సో 8 మంది ఒకవైపు ఉంటే ఏంటంటే అప్ సైడ్ డౌన్ అవుతుంది. స్టాక్ మార్కెట్లో కూడా ఏంటంటే సో మీరు అనుకున్నప్పుడు పడిపోవటం, అంటే మీరు పెరగాలనుకున్నప్పుడు పడిపోవటం, మీరు పెరుగుతుంది అనుకున్నప్పుడు పడిపోవడానికి కారణం ఏంటంటే రీటైల్ పీపుల్ ఎటువైపు ఉన్నారో అటువైపు ఉంటున్నారు. సరే ఎఫ్ఐఐ వైపు నేను వెళ్తానని చెప్పి వాళ్ళ డేటా చూస్తే వాళ్ళ వెనకాల మీరు ఉంటారు తప్ప వాళ్ళ ముందు ఉండరు, వాళ్ళతో పాటు ఉండరు. కానీ సో మామూలుగా మనం సెన్స్ అప్లై చేయాలి. అలాగే మార్కెట్ కిందకే వెళ్తుంది కానీ అందరికీ తెలిసింది కాబట్టి సో వాళ్ళ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేసుకోలేక ఈ షార్ట్ కవరింగ్ చేసి, అలాగే వాళ్ళు ఎక్కడి నుంచి సేల్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఏరియా నుంచి సేల్ చేసే ప్రయత్నం చేస్తారు. అదనమాట. సో నేను చెప్పింది ఏంటంటే బిగినర్స్కి కొద్దిగా కొత్తగా అనిపించవచ్చు, వింతగా అనిపించవచ్చు, అర్థం కాకపోతే చెత్తగా కూడా అనిపించవచ్చు. కానీ సో ఈ ఆరిజిన్కి తీసుకొచ్చి నరుకుతారు కాబట్టి ఇది మీరు కళ్ళతో చూడొచ్చు. అన్లెస్ అంటే ఏదైనా Q3 సంబంధించిన ఏదైనా పాజిటివ్ అప్డేట్ వస్తే మనం మళ్ళీ మార్కెట్ని రన్నింగ్లో అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా డైనమిక్గా మార్కెట్లో ఉండాలన్నమాట. సో చూడమంటే సార్, ఎవరైతే మీరు సబ్స్క్రైబ్ చేశారో, సో ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడు చేసేసి ఉంటారు ఆల్రెడీ. సో మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను. దాని ద్వారా మీరు ఫ్రీగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఎటువంటి మనీ అనేది ఛార్జ్ చేయరనమాట. అట్లాగే మీలో ఎవరికైనా డీమ్యాట్ ట్రేడింగ్ అకౌంట్ లేకపోతే సో ఇక్కడ లింక్స్ ఇచ్చాను. పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే. సో అట్లాగే ఏంటంటే మీరు అంటే జెరోదా ఏంజల్ మీకు ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్ అయినా నచ్చుతాయి, మీకు యాప్ అయినా నచ్చుతాయి. అందుకే అక్కడ ప్లేస్ చేశాను. ఓన్ డీమ్యాట్ ఉంది, మన మనీ కూడా సేఫ్ ఉంటాయి అన్నమాట. కాబట్టి మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే మీరు ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. వాళ్ళు ఏదన్నా మీకు అప్డేట్ ఇస్తుంటే కనుక మీకు ఇన్ఫామ్ చేస్తాను. చూడండి సార్, ఈ ముద్రకి సంబంధించిన Q3 అప్డేటు. ఈ ముద్ర మీలో చాలామంది వాడే ఉంటారు, ఎస్పెషల్లీ ఏంజల్ బ్రోకింగ్ వాడుతున్నప్పుడు. సో చూడండి, ఒకసారి ఆధారు మొబైల్ నెంబర్ సింక్ అయ్యలేదనుకోండి, ఈ ముద్ర పనికొస్తుంది. తెలుసా మీకు? ఈ సిగ్నేచర్ చేస్తాం కదా డిజియో, అలాగే ఈ ముద్రతో కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఆధారు మొబైల్ నెంబర్ సింక్ లేని వాళ్ళకి ఈ ముద్ర బాగా పనికొస్తుంది అనమాట. సో ఈ ముద్ర యొక్క ప్రాఫిట్ చూడండి, YOY సో 36.8%, రెవెన్యూ 35%. సో మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది Q3. చూడండి. అలాగే డెక్సాన్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో మన ఎలక్ట్రానిక్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్కి PLI స్కీమ్స్ ద్వారా బూస్టింగ్ ఇచ్చారు కదా. సో అది మనం చూసాము. సో అయితే మోర్గన్ స్టాన్లీ వాళ్ళు అదంతా కూడా రివ్యూ చేసి సో టార్గెట్గా 8,157 ఇచ్చారనమాట. అది అండర్ వెయిట్ అంటున్నారంటే ఏంటంటే నిఫ్టీతో కంపేర్ చేస్తే ఇది డౌన్ పర్ఫామ్ చేస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సో చెప్తున్నారు. సో అయితే ఏంటంటే ఇక్కడ పాయింటర్స్ చదవండి, ఈ నెంబర్స్ ఇది కాదు. ఇక్కడ పాయింటర్స్ చదివితే మీకు ఎలా కంపెనీని అనాలిసిస్ చేయాలని తెలుస్తుంది. చూడండి. అలాగే చోళా ఇన్వెస్ట్మెంట్స్ సో చూడండి 1571 ఉంది. అలాగే ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఇక్కడ చూడండి, వాళ్ళ మేనేజ్మెంట్ స్టిక్ టు అవర్ ఎర్లియర్ ఇండికేటెడ్ గైడెన్స్, అంటే ఇంతకుముందు చెప్పిన గైడెన్స్కే స్టిక్ అయి ఉన్నామని. ఎసెట్ అండర్ మేనేజ్మెంట్ AUM ఎక్స్పెక్టెడ్ టు గ్రో బిట్వీన్ 21 to 22% అంటున్నారు. సో బాగానే ఉంది. సో వెహికల్ ఫైనాన్స్ విల్ గ్రో బెటర్ ఇన్ Q4 అని చెప్తున్నారు. సో అలాగే ఇలా పాయింటర్స్ మీరు చదవండి. మేనేజ్మెంట్ గైడ్లైన్స్లు ఇంపార్టెంట్. ఏదైనా కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా చేసున్నా మేనేజ్మెంట్ ఇంటర్వ్యూలు చాలా చాలా ఇంపార్టెంట్. అట్లానే వాళ్ళని బ్లైండ్గా కూడా నమ్మకూడదు. చూడండి. అలాగే మారుతి వాళ్ళు సో ఏం చెప్తున్నారంటే కమోడిటీ ప్రైజులు దగ్గర నుంచి భూతత్వంలో చూస్తున్నారంట. ఎందుకని అని అంటే కార్ ప్రైజులు రివ్యూ చేస్తారనమాట. కమోడిటీ ప్రైజులను బేస్ చేసుకొని కార్ ప్రైజులు రివ్యూ చేస్తారు. మారుతి వాళ్ళు రివ్యూ చేశారంటే మిగతా వాళ్ళు కూడా రివ్యూ చేస్తారు కదా, అదనమాట. చూడండి. అలాగే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్కి సంబంధించిన Q3 రిజల్ట్స్. నెట్ ప్రాఫిట్ 21% పెరిగింది. అలాగే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటే ఇంట్రెస్ట్ ద్వారా వచ్చిన ఇన్కమ్ చూస్తే కనుక 19% పెరిగిందనమాట. సో మంచి రిజల్ట్స్నే పోస్ట్ చేసింది, స్టడీ రిజల్ట్స్నే పోస్ట్ చేసింది అని చెప్పి చెప్పచ్చు అనమాట. సో చూడండి, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గురించి మనం చాలాసార్లు బిజినెస్ డిస్కషన్ చేసుకున్నాము. భవిష్యత్తులో కూడా ఏంటంటే మనం ఆ స్టాక్ గురించి హిస్టరీ అలాంటి థింగ్ అనాలిసిస్ అనేది కూడా మనం చూడొచ్చు అనమాట. చూద్దాం, డిస్కషన్ చేద్దాం.